కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. ఏటా దసరా రోజు రాత్రి మాలమల్లేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా నిర్వహించే ఊరేగింపులో ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీ. ఈ ఉత్సవంలో కర్ర దెబ్బలతో తలకాయలు పగిలి భక్తులు రక్తమోడుతుంటారు. ఈసారి ఎలాంటి రక్తపోతం జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. నిఘా పెంచడంతో పాటు సమీప గ్రామ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టారు. కర్రల సమరాన్ని ప్రశాంతంగా నిర్వహిస్తామంటున్న కర్నూలు ఎస్పీ ఆర్కే రవికృష్ణతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే కర్రల సమరానికి మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ సందర్భంగా ప్రశాంత వాతావరణంలో ఈ సమరాన్ని నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. మనతో పాటు కర్నూలు జిల్లా ఎస్పీ ఆర్కే రవికృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ ప్రతి సంవత్సరం ఈ దసరా సందర్భంగా కర్రల సమరం జరుగుతుంది. ఈ సమరంలో రక్తపాతం జరుగుతుంది అనేది ఒక ఇది ఉంది. ఈ సందర్భంగా మీరు పోలీసుల పరంగా ఎలాంటి చర్యలు చేపట్టారు? ప్రధానంగా సుమారుగా 1300 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గత నెల రోజులుగా వివిధ గ్రామాల్లో అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా గాయాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా మొదటిది రింగులు తొడిగే కట్టెలు తీసుకురావద్దని, రింగులు తొడగొద్దని అటువంటి కట్టెలు కూడా చాలా సీజ్ చేస్తున్నాం. అదేవిధంగా మద్యం కోసం ఎక్సైజ్ శాఖతో సమన్వయం చేస్తూ ఇప్పటికే చాలా రైడ్స్ కండక్ట్ చేసాం. మద్యం దొరకకుండా చేస్తున్నాం. అదేవిధంగా అవసరమైన చోట ట్రబుల్ మాంగర్స్ని బైండ్ ఓవర్ చేసాం. ఏదైతే ముఖ్యమైన 3 గ్రామాలు, చుట్టుపక్కల ఉన్న 13 గ్రామాలు, ఒలిగొంద మండలంలోని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా టెక్నాలజీ పూర్తి స్థాయిలో ఉపయోగిస్తున్నాం. డ్రోన్స్, అదేవిధంగా ఒక 100 సీసీటీవీ కెమెరాలు, 15 వీడియో కెమెరాలతో దీన్ని షూట్ చేయబోతున్నాం. సార్, ప్రధానంగా ఇది ప్రశాంత వాతావరణంలో జరగాలంటే దీని మీద చైతన్యం అవసరం, ప్రజల్లో అవగాహన ఉండాలి. ఇప్పుడే మీరు దాదాపు 4 రోజుల నుంచి చైతన్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు కదా, ఏ విధంగా ఇవి ప్రజల్లోకి వెళ్ళాయి? ప్రధానంగా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో గ్రామ సభలు కండక్ట్ చేసాం. ఈ 13 గ్రామాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఏదైతే కర్రలతోని జైత్రయాత్ర కింద ఆ ఉత్సవ విగ్రహాలతోని ఈ భక్తులు వస్తుంటారో, నెర్నిక్ తండ, నెర్నిక్ గ్రామం, అదేవిధంగా కొత్తపేట గ్రామస్తులు, ఆ సమయంలోని ఆ కోలాహలంలోని ఆ కర్రలు తగలడం వల్ల చిన్న గాయాలు తగలడం మనం గమనిస్తూ వచ్చాం. వాటికి కూడా తగ్గించేలాగా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో రింగులు తొడిగిన కట్టెలు తీసుకురావద్దని. ప్రస్తుతం ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఈ జైత్రయాత్రకు సంబంధించి ప్రత్యేక నిఘా అవసరం. ఈ నిఘాకు సంబంధించి ఏమన్నా చర్యలు చేపట్టారు? మఫ్టీలో సుమారుగా 200 మంది పోలీసులు పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ సమాచారం సేకరిస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా మద్యం తాగి బండి ఉత్సవాలకు వస్తే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాం. పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసులు నమోదు చేస్తాం, బైండ్ ఓవర్ చేయడం జరుగుద్ది. అదేవిధంగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసాం. ఏదైనా సమాచారం ఉంటే, ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ ఉంటే పోలీసు సమాచారం ఇవ్వమని. ప్రస్తుతం పోలీసులు, ప్రజలు సహకారంతో ఈ కార్యక్రమం ప్రశాంతమైన వాతావరణంలో జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గతంలో కొంతమందిని మీరు అరెస్ట్ చేసేవాళ్ళు, ఆల్రెడీ కొంతమందిని ఇట్లా హింసకు పాల్పడతారనే వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. ఈ సంవత్సరం అట్లాంటివి ఏమైనా చేశారా? ఈసారి ట్రబుల్ మాంగర్స్ మీద వాచ్ పెట్టడం జరిగింది. ముఖ్యమైన పర్సన్స్ కూడా మనం అదుపులో తీసుకునే అవకాశం ఉంది. ఇంకా సమయం ఉంది కాబట్టి మేము ప్రస్తుతం వాచ్ పెట్టి నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళలో కూడా చాలా మార్పు వచ్చింది. గత సంవత్సరాల్లో కూడా మనం గమనిస్తే బైండ్ ఓవర్ కేసులు తక్కువ పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా ప్రస్తుతం ప్రజలతో కలిసి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం వల్ల ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. ఇది ఎస్పీ గారు చెప్తుంది. ప్రశాంత వాతావరణంలో వీటిని నిర్వహిస్తామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీటిని ప్రశాంతంగా ముగిస్తామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.